సో హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యాలెండర్స్ అనే టాపిక్ అండి. సో ఫస్ట్ వీడియో ఇది ఇక్కడ మీకు క్లాస్లో క్యాలెండర్స్ టాపిక్ నేను స్టూడెంట్స్కి ఈజీగా అవ్వాలని చెప్పి సో మెయిన్గా కొన్ని కాన్సెప్ట్స్గా ఒక 7 కాన్సెప్ట్స్గా డివైడ్ చేశాను. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే అదనపు రోజుల సంఖ్య లేదా విషమ రోజుల సంఖ్యని లెక్కించడం, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ హాట్ డేస్. సెకండ్ వన్ వచ్చి కంప్లీట్గా లీప్ ఇయర్స్ అండ్ నార్మల్ ఇయర్స్ అని చెప్తూ ఉంటాం. సో లీప్ సంవత్సరాలు మరియు అదేవిధంగా సాధారణ సంవత్సరాల మీద ఇస్తే ప్రశ్నలు ఎలా ఇస్తాడు, ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. థర్డ్ ఏరియా వచ్చి సేమ్ క్యాలెండర్ ఇయర్స్ అండ్ సేమ్ క్యాలెండర్ మంత్స్ అండి. సో సమాన క్యాలెండర్ సంవత్సరాలు మరియు సమాన క్యాలెండర్ నెలల మీద ప్రశ్న ఏ విధంగా సాల్వ్ చేయాలి, థర్డ్ కాన్సెప్ట్. నౌ సో ఈ సెంచరీ ఇయర్స్లో మనకి ఫస్ట్ డేస్ లాస్ట్ డేస్ అంటే ఒక శతాబ్ద సంవత్సరాల్లో చివరి రోజులు ఏమవుతాయి, మొదటి రోజులు ఏమవుతాయి, ప్రారంభ రోజులు ఏమవుతాయి, దాని మీద ప్రశ్నలు ఇస్తే ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఇక్కడ సో ఫోర్త్ కాన్సెప్ట్గా మాట్లాడతాం. నెక్స్ట్ ఫిఫ్త్ కాన్సెప్ట్ వచ్చి ఫైండింగ్ డ్యాప్ ద వీక్ వెన్ వన్ డేట్ ఈజ్ గివెన్. అంటే ఒక తారీఖు ఇచ్చినప్పుడు, ఒక తేదీ ఇచ్చినప్పుడు, ఒక నెల సంవత్సరం ఇచ్చినప్పుడు వారం ఎలా తీసుకోవాలి. సో ఫైండింగ్ డ్యాప్ ద వీక్ వెన్ 2 డేట్స్ ఆర్ గివెన్. 2 డిఫరెంట్ డేట్స్ ఇచ్చినప్పుడు, 2 తేదీలు ఇచ్చినప్పుడు వారం ఎలా కనుక్కోవాలి. చివరిగా మన క్యాలెండర్స్ అనే టాపిక్ మీద మనకి సంభావిత మీద ప్రశ్నలు అంటే ప్రాబబిలిటీ క్వశ్చన్ అండి. సో క్యాలెండర్స్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం టోటల్గా సో స్టూడెంట్స్కి ఈజీ అవ్వాలని చెప్పి నేను సో ఇక్కడ 7 కాన్సెప్ట్స్గా నేను ఇక్కడ డివైడ్ చేశాను. సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. మొదటిగా మనం ఇక్కడ విషమ రోజుల సంఖ్య లెక్కించడం అండి, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అనేది ఇక్కడ మనం మాట్లాడదాం. సో వీడియో 1లో సో చూడండి బేసిక్స్ చూద్దాం. ఇక్కడ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ జనరల్గా ఒక 1 వీక్ అన్నప్పుడు 7 కంప్లీట్ డేస్గా మనం మాట్లాడుతూ ఉంటాం అండి. సో 7 కంప్లీట్ డేస్గా మనం తీసుకోవాలి. అంటే 1 వీక్ అంటే ఒక వారం రోజులు అని చెప్తూ ఉంటాం, 7 రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర లెటర్స్ వచ్చాం జనవరి మంత్ ఉంది అనుకోండి. జనవరి మంత్లో ఎన్ని డేస్ ఉంటాయంటే 31 డేస్ ఉంటాయండి. ఈ 31 డేస్లో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి అన్నప్పుడు సో సింపుల్గా ఈ యొక్క 31 అనే నెంబర్ని 7తో మనం 7తో డివిజన్ చేస్తే 7 4s ఆర్ ఎంత అంటే 28 అండి. రిమైండర్ విల్ బి 3. అంటే ఇక్కడ మనకి కంప్లీట్గా సో 31 డేస్లో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉంటాయంటే 4 కంప్లీట్ వీక్స్ ఉంటాయని చెప్పుకోవాలి. ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉంటాయంటే సో 3 ఎక్స్ట్రా డేస్ ఉంటాయండి. ఎందుకంటే 31లో 7 4 28 కనుక 31 - 28 ఏమవుద్దంటే 3 రిమైండర్. సో 3 ఎక్స్ట్రా డేస్ అంటాం. ఇక్కడ మనం while dividing number of days with 7 the getting possible remainder is nothing but number of odd days అండి. సో దీన్ని మనం జనరల్గా నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్గా తీసుకోవాలి. ఇచ్చిన రోజుల సంఖ్యని 7తో భాగించగా ఏదైతే రిమైండర్ శేషం మిగులుతుందో ఆ యొక్క శేష భాగాన్ని మనం ఆడ్ డేస్ కిందకి తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏప్రిల్ మంత్ తీసుకుందాం అండి. ఏప్రిల్ మంత్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్ని డేస్ ఉంటాయంటే 30 డేస్ ఉంటాయని చెప్పాలి. మరి ఈ యొక్క 30 డేస్లో 4 కంప్లీట్ వీక్స్ ఉంటాయండి. 7 4s are 28. రిమైండర్ విల్ బి 2 కనుక ఇక్కడ 2 ఆడ్ డేస్ అనేది ఉంటాయని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. 2 ఆడ్ డేస్ అంటే సింపుల్గా ఏం చేస్తున్నాం, వైల్ డివైడింగ్ నెంబర్ ఆఫ్ డేస్ విత్ 7 సో ద గెటింగ్ రిమైండర్ విల్ బి నథింగ్ బట్ సో ఆడ్ డేస్గా చెప్పాలి. 7 4s are 28. 30లో 28 పోతే 2 అండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 2 ఆడ్ డేస్ అనేది 2 అదనపు రోజులుగా చెప్పాలి. దాన్ని తెలుగులో సో అధిక రోజులని చెప్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ చెప్పాలంటే విషమ రోజుల సంఖ్య అంటామండి. సో నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ ఆడ్ డేస్ అని చెప్తూ ఉంటాం. సో దాన్ని మనకి ఇంకొక టర్మ్ ఏంటంటే ఎక్స్ట్రా డేస్ అని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎక్స్ట్రా డేస్ అండి. అంటే ఇక్కడ మనకి సింపుల్గా అర్థమవుతుంది ఏంటంటే ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో కౌంటింగ్ ఆడ్ డేస్లో సో మనం ఇచ్చినటువంటి డేస్ని, ఇచ్చినటువంటి నెంబర్ని సో మనం 7తో భాగించినప్పుడు ఏదైతే పాజిబుల్ రిమైండర్ అంటే శేషం మిగులుతుందో ఆ యొక్క శేష భాగాన్నే మనం సింపుల్గా ఆడ్ డేస్గా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జాంపుల్గా చూడాలంటే ఒక ఆర్డినరీ ఇయర్ తీసుకుందాం అండి, ఒక నాన్ లీప్ ఇయర్ తీసుకుందాం. ఒక ఆర్డినరీ ఇయర్ తీసుకున్నప్పుడు దీంట్లో టోటల్గా ఎన్ని డేస్ ఉంటాయంటే 365 డేస్ ఉంటాయని మనం మాట్లాడుతూ ఉంటామండి. 365 డేస్. మరి ఇప్పుడు ఈ యొక్క 365 డేస్లో టోటల్గా వీక్స్ ఎన్ని ఉంటాయంటే 52 కంప్లీట్ వీక్స్ ఉంటాయండి. ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉంటాయంటే సో 1 ఎక్స్ట్రా డే ఉంటుందని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటామండి. 1 ఎక్స్ట్రా డే అంటే సింపుల్గా 365ని 7తో డివిజన్ చేద్దాం సార్. సో 7 అనేది ఇక్కడ 5 టైమ్స్. 7 5s are 35. 36లో 35 పోతే 1, ఇంకా 15 తీసుకుంటాం 5 అండి. సో 7 2s are 14. ద రిమైండర్ విల్ బి 1 అండి. ఏదైతే మనకి ఇక్కడ రిమైండర్ మిగులుతుందో దాన్నే మనం అదనపు రోజుల సంఖ్య, విషమ రోజుల సంఖ్య, ఎక్స్ట్రా డేస్ ఆర్ ఆడ్ డేస్గా మాట్లాడతాం. ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ ఉంటుందో దాన్ని మనం కంప్లీట్ వీక్స్గా మనం చెప్తూ ఉంటామండి. అంటే 365 డేస్లో నాకు 52 కంప్లీట్ వీక్స్ ఉన్నాయి, 1 ఎక్స్ట్రా డే ఉంది అండి. అంటే దీని ప్రకారం మనకు అర్థమవుతుంది ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 1 ఎక్స్ట్రా డే అండి, 1 ఆడ్ డే. అంటే సింపుల్గా బేసిక్ పాయింట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎవ్రీ
ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాజ్ 1 ఎక్స్ట్రా డే అని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. 1 ఆడ్ డే అని చెప్పి చెప్తూ ఉంటాం. అంటే ప్రతి సాధారణ సంవత్సరంలో అదనపు రోజుల సంఖ్య ఎంత అన్నప్పుడు సింపుల్గా ఒక సాధారణ సంవత్సరంలో అది ఏదైనా అవ్వచ్చండి. ఒక సాధారణ సంవత్సరం తీసుకున్నప్పుడు దాంట్లో అదనపు రోజులు ఎన్ని ఉంటాయంటే 1 ఎక్స్ట్రా డే ఉంటుందండి. 1 ఆడ్ డే ఉంటుందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అదే నేను ఇక్కడ ఒక లీప్ ఇయర్ తీసుకుంటానండి. సో లీప్ ఇయర్ అంటే మనం లీప్ సంవత్సరం తీసుకుందాం. సో లీప్ సంవత్సరం అనగానే మనందరికీ అర్థమవుతుంది. సో 366 డేస్గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తామండి. సో 366 రోజులు అంటున్నాను. సో 366 డేస్ అంటున్నాను. సో దీంట్లో ఎన్ని కంప్లీట్ వీక్స్ ఉంటాయంటే డెఫినెట్గా మనం 52 కంప్లీట్ వీక్స్ ఉంటాయని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటామండి. 52 కంప్లీట్ వీక్. ఈ 52 కంప్లీట్ వీక్స్ కాకుండా ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉంటాయంటే సో మనం ఇక్కడ సింపుల్గా 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయని చెప్పి ఇక్కడ మనం తీసుకోవచ్చండి. అంటే ఇక్కడ 366ని మనం 7తో డివిజన్ చేసినప్పుడు 7 5s are 35 అండి. రిమైండర్ ఇక్కడ 1 ఉంటుంది. 6 తీసుకుంటే 7 2s are 14. సో ద రిమైండర్ విల్ బీ 2 ఆడ్ డేస్ అండి. కనుక ఎప్పుడైతే ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ కంప్లీట్ వీక్స్ ఎన్ని ఉన్నాయంటే 52 కంప్లీట్ వీక్స్ ఉన్నాయంటున్నాం. ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉన్నాయంటే 2 ఎక్స్ట్రా డేస్ ఉన్నాయంటున్నాం లేదా 2 ఆడ్ డేస్ అని చెప్తూ ఉన్నామండి. కానీ ఇక్కడ 366 డేస్ అంటే 52 కంప్లీట్ వీక్స్ ఉంటున్నాయి, 2 ఎక్స్ట్రా డేస్ ఉంటున్నాయి. ఆ యొక్క 2 ఎక్స్ట్రా డేస్ని మనం విషమ రోజుల సంఖ్య లేదా ఆడ్ డేస్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కవర్ అవుతుంది. సో ప్రతి లీప్ సంవత్సరంలో అదనపు రోజుల సంఖ్య ఎంత అంటే సింపుల్గా మనం 2 అదనపు రోజులు అని చెప్పాలండి. సో ప్రతి లీప్ సంవత్సరంలో మనకి ఆడ్ డేస్ ఎన్ని అంటే సో 2 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పాలి, 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయని మనం మాట్లాడుతున్నాం. అంటే ఎవ్రీ లీప్ ఇయర్ హ్యాజ్ 2 ఎక్స్ట్రా డేస్ అండి. సో అంటే ప్రతి లీప్ ఇయర్లో మనకి ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉంటాయి, ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ కవర్ చేసాం. ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాజ్ 1 ఎక్స్ట్రా డే అండి. ఎవ్రీ లీప్ ఇయర్ హ్యాజ్ 2 ఎక్స్ట్రా డేస్గా మనం ఇక్కడ తీసుకోవాలి. మనం చెప్తున్న మొదటి కాన్సెప్టే విషమ రోజుల సంఖ్య గణించడం అండి. విషమ రోజుల సంఖ్య లెక్కించడం, అదనపు రోజుల సంఖ్య లెక్కించడం, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆర్ కౌంటింగ్ ఎక్స్ట్రా డేస్ అండి. ఎక్స్ట్రా డేస్ అనే కాన్సెప్ట్ మీద మనకి ప్రశ్న ఇస్తే ఎలా ఇస్తాడు, ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇక్కడ నేను ప్రయత్నిస్తాను. రైట్, ఇంకా చూడండి సింపుల్గా హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 350 డేస్ అన్నారండి. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 350 డేస్ అంటున్నాడు. అంటే ఇక్కడ సింపుల్గా మనం 350 డేస్ని మనం సింపుల్గా 7తో భాగించాలి. 750s are 350. సో రిమైండర్ విల్ బి 0 అండి. కనుక ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే సింపుల్గా మనం ఇక్కడ సో 0 ఆడ్ డేస్ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకోవాలి. కనుక ఈ యొక్క 350 రోజులోని విషమ రోజుల సంఖ్య ఎంత అంటే సింపుల్గా ఆన్సర్ 0 ఆడ్ డేస్ చెప్పాలి. ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి 350 అనేది సో 7 అనేది ఫ్యాక్టర్గా కలిగి ఉంటుంది కనుక రిమైండర్ విల్ గెట్ ఓన్లీ 0 అండి. మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 630 డేస్ అంటున్నాడు. అంటే 630 రోజుల్లోని అదనపు రోజుల సంఖ్య ఎంత అన్నాడండి. సింపుల్గా చూడండి 630ని మనం 7తో డివిజన్ చేద్దాం. సో 790s are 630 అండి. సో 630కి 7 ఫ్యాక్టర్ అవుతుంది కనుక సో సింపుల్గా మనం ఇక్కడ రిమైండర్ ఎంత అంటే 9 7s are 63 కనుక 0 ఆడ్ డేస్ అని చెప్పాలండి. అగైన్ 630 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే సింపుల్గా 0 ఆడ్ డేస్ అనే నెంబర్ మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూడండి. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 451 డేస్ అంటున్నాడండి. మరి ఇప్పుడు 451 డేస్లో మనకి ఆడ్ డేస్ ఎంత అన్నప్పుడు సింపుల్గా మనం 7తో భాగించాలి ఇక్కడ. సో 7 6 are 42 అండి. నా 45లో 42 పోతే ఇక్కడ 3 31. నా 7 4s are ఎంత అంటే 28. నా ద రిమైండర్ విల్ బి 3 అండి. ఏదైతే మనకి రిమైండర్ వచ్చిందో దాన్నే మనం సింపుల్గా ఆడ్ డే సంఖ్యగా చెప్తూ ఉంటాం లేదా అదనపు రోజులు అని చెప్తూ ఉంటాం అండి. ఇక్కడ అదనపు రోజులు ఎన్ని ఉన్నాయంటే సో 3 అని చెప్తూ ఉంటాం. దాన్నే మనం ఎక్స్ట్రా డేస్ అని అంటూ ఉంటాం, విషమ రోజుల సంఖ్య అంటూ ఉంటాం లేదా దాన్నే మనం సింపుల్గా ఆడ్ డేస్ అని కూడా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి 451 రోజుల్లో అదనపు రోజుల సంఖ్య ఎంత అంటే సింపుల్గా మనం 3 ఆడ్ డేస్ అనేది ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చండి. ఓకేనా. రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్. అంటే ఒక సాధారణ సంవత్సరంలోని అదనపు రోజులు ఎన్ని ఉండును అన్నాడండి.
సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ప్రతి సాధారణ సంవత్సరంలో 52 కంప్లీట్ వీక్స్ ఉంటాయి, 1 ఎక్స్ట్రా డే మాత్రమే ఉంటుంది. కనుక ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ హౌ మెనీ ఆడ్ డేస్ అన్నప్పుడు సింపుల్గా ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 0 ఆడ్ డేస్ అండి. కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం సో ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ 1 ఎక్స్ట్రా డేగా తీసుకోవాలి. సో 1 ఎక్స్ట్రా డే అన్నప్పుడు మనం ఇక్కడ సింపుల్గా ఆన్సర్ 2 చెప్పాలండి. ఎందుకంటే 365 రోజుల్ని మనం 7తో భాగించినప్పుడు 7 5s are 35 అండి, రిమైండర్ 1 నా 15. సో 7 2s are 14 కనుక నా పాజిబుల్ రిమైండర్ మనకి శేష భాగం ఎంతైతే మిగులుతుందో దాన్ని మనం ఆడ్ డేస్ కిందకి తీసుకోవాలండి. సో హౌ మెనీ ఆడ్ డేస్ ఈ నాన్ లీప్ ఇయర్ అంటే 1 ఎక్స్ట్రా డే, 1 ఆడ్ డే, ఒక విషమ రోజుల సంఖ్యగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సింపుల్గా 5వ ప్రశ్న, ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫర్ ద ఇయర్ 1892 అంటా అండి. సో 1892వ సంవత్సరంలో గల విషమ రోజుల సంఖ్య ఎంత అన్నాడు. సో ఫ్రెండ్స్ ఒక విషయం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలగాలి, 1892 అనేది అసలు ఇది సాధారణ సంవత్సరం అవుతుందా లేదా లీప్ సంవత్సరం అవుతుందా మనం కనిపెట్టగలగాలండి. అంటే ఇది నాన్ లీప్ ఇయర్ అవుద్దా లేదా లీప్ ఇయర్ అవుతుందా అనే విషయం చెప్పగలిగితే మనం ఆడ్ డే సంఖ్య ఎంత అనేది చెప్పొచ్చండి. మరి ఒక ఇయర్ నెంబర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చెప్పాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చూడండి, 92 అండి. 4తో కట్ చేస్తే 423s are 92 కనుక చివరి 2 అంకెల నెంబర్ 4 మల్టిపుల్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ బి అ లీప్ ఇయర్ అండి, సాధారణ సంవత్సరం అవ్వదు. కనుక ప్రతి లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే సింపుల్గా మనం 2 ఆడ్ డేస్ ఉంటాయని చెప్పుకోవాలి. కనుక 1892 సంవత్సరంలోని విషమ రోజుల సంఖ్య ఎంత అంటే సింపుల్గా ఆన్సర్ 3rd ఆప్షన్ 2 ఆడ్ డేస్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి. రైట్. సో ఇక్కడ మరొక ప్రశ్న చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ద ఇయర్ 1893 అంటే 1893వ సంవత్సరంలోని అదనపు రోజుల సంఖ్య ఎంత అంటున్నాడండి. మరి ఇప్పుడు 1893వ సంవత్సరంలో అదనపు రోజుల సంఖ్య ఎంత అంటే సో 1893లో ఇక్కడ చివరి 2 అంకెలు 4 మల్టిపుల్ కాదండి, 4 చేత భాగించబడదు. అందువల్ల దీన్ని మనం సింపుల్గా సాధారణ సంవత్సరంగా మాట్లాడుతూ ఉంటాం, ఒక నాన్ లీప్ ఇయర్గా ఇక్కడ మనం తీసుకోవాలండి. ఎప్పుడైతే మనకి 1893 అనేది సో మనకి నాన్ లీప్ ఇయర్ అవుతుందో సో ఎవ్రీ నాన్ లీప్ ఇయర్ హ్యాస్ హౌ మెనీ ఆడ్ డేస్ అంటే సింపుల్గా 1 ఆడ్ డే అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో 1 ఆడ్ డే అంటే ఆన్సర్ విల్ బి చాయిస్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చండి. సో ఈ విధంగా తీసుకుంటే సో ఇక్కడ నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి. ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ద ఇయర్ 2000 అంట, అంటే 2000వ సంవత్సరంలో గల విషమ రోజుల సంఖ్య ఎంత అంటున్నాడండి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, 2000 ఇయర్ అనేది ఒక సెంచరీ లీప్ ఇయర్ అండి. ఓకే, ఒక సెంచరీ లీప్ ఇయర్ అని చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే ఒక లీప్ ఇయర్ ఇచ్చాడో దాంట్లోని విషమ రోజుల సంఖ్య, అదనపు రోజుల సంఖ్య ఎంత అంటే సింపుల్గా మనం ఇక్కడ 2 ఆడ్ డేస్గా మాట్లాడాలి. మరి ఇక్కడ సెంచరీ అనే టర్మ్ ఎందుకు వాడానంటే ఎప్పుడైతే ఒక సంవత్సరపు సంఖ్యలోని చివరి 2 అంకెలు జీరోస్ వస్తాయో దాన్ని మనం సెంచరీ ఇయర్స్గా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎనీహౌ 2000 లీప్ ఇయర్ అవుతుంది కనుక హౌ మెనీ ఎక్స్ట్రా డేస్, హౌ మెనీ ఆడ్ డేస్ అన్నప్పుడు సింపుల్గా మనం ఇక్కడ 2 ఆడ్ డేస్ అనేది మనం సమాధానంగా గుర్తిస్తున్నామండి. సో ఈ విధంగా చూస్తే నెక్స్ట్ ప్రశ్న చూడండి. సో ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ద ఇయర్ 1900 అంట, మరి 1900వ సంవత్సరంలో గల విషమ రోజుల సంఖ్య ఎంత అంటున్నాడండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది 1900 అనేది ఏదైతే ఉందో ఇది సెంచరీ నాన్ లీప్ ఇయర్ అండి. సో సెంచరీ ఇయరే అవుతుంది కానీ ఇక్కడ శతాబ్దపు సో సాధారణ సంవత్సరం అండి, నాన్ లీప్ ఇయర్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక శతాబ్ద సంవత్సరంలో నాన్ లీప్ ఇయర్ అని ఎప్పుడు చెప్తామంటే ఇది 400 మల్టిపుల్ అయి ఉండదండి, 400 గుణిజం అయి ఉండదు. 1900 ఎప్పుడైతే ఒక సెంచరీ ఇయర్లో 400 మల్టిపుల్ అవుతుందో దాన్ని లీప్ ఇయర్గా తీసుకోవాలి. 400 మల్టిపుల్ లేని సెంచరీ ఇయర్ని మనం సింపుల్గా నాన్ లీప్ ఇయర్గా తీసుకోవాలి. కనుక 1900 నాన్ లీప్ ఇయర్ అంటే దీంట్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే సింపుల్గా 1 ఆడ్ డే ఉంటుందని చెప్పుకోవాలండి. అంటే ఒక అదనపు రోజు ఉండును అని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, ఒక అదనపు రోజు. బట్ ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే సో ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. రైట్. ఇది ఇండివిజువల్గా 1900 అంటే ఒక్క సంవత్సరం అండి. అదే 1900 సంవత్సరాల ఆడ్ డేస్ ఎంత అన్నప్పుడు సో మనం ప్యాటర్న్ అనేది మారిపోద్దండి. అప్పుడు కూడా చూద్దాం ఎలా తీసుకుంటామో. ఇప్పుడు చూడండి,
ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ద ఇయర్ 1900. అంటే ఇక్కడ ఒక క్యాలెండర్ సంవత్సరంలోని అదనపు రోజుల సంఖ్య ఎంత అంటున్నాడండి. ఒక క్యాలెండర్ సంవత్సరంలోని అదనపు రోజుల సంఖ్య ఎంత అంటే ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ అంటున్నాడండి. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అదనపు రోజులు ఎంత అంటే ఆ క్యాలెండర్ 365 డేస్ ఉన్నాయనుకోండి, దాంట్లో మనం ఏం చెప్పాలంటే 1 ఆడ్ డే అని చెప్పుకోవాలండి. 1 ఆడ్ డే చెప్పుకోవాలి. అదే క్యాలెండర్ 365 డేస్ కలిగి ఉందనుకోండి, దాంట్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే మనం ఇక్కడ 2 ఆడ్ డేస్ ఉంటాయని మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి 1 ఆడ్ డే లేదా 2 ఆడ్ డేస్ అండి. 1 ఆడ్ డే ఫస్ట్ ఆప్షన్ ఉంది, 2 ఆడ్ డే సెకండ్ ఆప్షన్ కనుక 1 ఆర్ 2 అనేది సరైన సమాధానంగా చెప్పాలి. ఒక క్యాలెండర్ సంవత్సరంలో అదనపు రోజుల సంఖ్య ఎంత అంట ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ అని చెప్తూ ఉన్నాడండి. సో ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ అంటున్నాడు కనుక ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 1 ఆడ్ డే ఉండొచ్చు లేదా 2 ఆడ్ డేస్ ఉండొచ్చు అనే సమాధానం మనం ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ హౌ మెనీ హాట్ డేస్ ఆర్ దేర్ ఫ్రమ్ 26th January 1988 to 15th May 1988 అంటున్నాడండి. ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1988లో 26th January నుంచి సో ఏమంటున్నాడు అంటే సో మే 15th 1988 అని ఇవ్వబడింది. మరి ఇప్పుడు ఇక్కడ రెండు కూడా బోత్ డేస్ ఎక్స్క్లూజివ్ అంటే బోత్ డేస్ ఇంక్లూజివ్ అంటే 26th January అండ్ May 15th కలిపి అండి. సో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని మనకి అడుగుతూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడండి, జనవరి మంత్, ఫెబ్ మంత్, సో నెక్స్ట్ మనం వచ్చి ఫస్ట్ డేస్ కనుక్కుంటున్నాం మార్చ్, నెక్స్ట్ విల్ బి ఏప్రిల్ మంత్, నెక్స్ట్ విల్ బి మే మంత్. సో జనవరి 26 నుంచి కాబట్టి జనవరిలో 31 డేస్ ఉంటాయండి. ఆ 31లో ఒక 25 డేస్ పక్కకు పెట్టాలి. అంటే మనం ఓన్లీ 6 డేస్ మాత్రమే జనవరిలో కౌంట్ చేయాలి. అంటే ఇక్కడ మనకి జనవరిలో 6 డేస్ కౌంట్ అవుతుంది. 1988 లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ ఫిబ్రవరిలో ఉంటాయి, మార్చిలో 31 డేస్ ఉంటాయి, ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి, మేలో 15th వరకు కాబట్టి మనకి 15 డేస్ ఉంటాయి. ఎందుకంటే బోత్ డేస్ ఇంక్లూజివ్ అంటే 2 తారీఖులు కలిపి అంటున్నాడు కనుక ఇక్కడ నేను 26 జనవరి యాడ్ చేశాను, అక్కడ May 15th కూడా కలిపానండి. ఇప్పుడు నాకు వచ్చినటువంటి మొత్తం రోజుల సంఖ్య చూద్దాం. 29, 31, 30 ఇక్కడ వరకు 90 అండి. సో 90 + 15 105, 105 + 6 అంటే సో 111 చెప్పాలండి. ఇప్పుడు మనకి 111 వచ్చింది, దాన్ని మనం 7తో డివిజన్ చేసి మనం రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాం. 111 అండి. సో 7తో డివిజన్ చేస్తే 7 1 = 7, 11లో 7 పోతే 4, 41. సో 7 5 ఎంత అంటే 35. ద రిమైండర్ విల్ బి వెరీ సింపుల్ సార్, 6 ఆడ్ డేస్గా మనం ఇక్కడ తీసుకోవాలి. కనుక ఈ యొక్క ప్రశ్నకి మొత్తం మనకి 111 డేస్ వచ్చిందండి. ఆడ్ డేస్ ఎంత అంటే 6 ఆడ్ డేస్గా ఇక్కడ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దామండి. సో 11th క్వశ్చన్ మనకి ఏ విధంగా ఇచ్చాడో ఒక్కసారి చూడండి. 11th క్వశ్చన్ అనేది మనకి ఎలా ఉన్నదో చూద్దామండి. రైట్, ఇమాజిన్ దట్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ దేర్ వర్ 454 డేస్ అండ్ 9 డేస్ ఇన్ ఏ వీక్. ఇన్ జనరల్గా చూడండి 454 డేస్ ఒక క్యాలెండర్లో ఉండవు, 9 డేస్ ఇన్ ఏ వీక్ అనేది ఒక క్యాలెండర్లో ఉండవు. కానీ ఇమాజిన్ చేసుకోమన్నాడు. అంటే ఒక క్యాలెండర్ సంవత్సరంలో 454 రోజులు ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి. 9 డేస్ ఇన్ ఏ వీక్, దెన్ హౌ మెనీ ఆడ్ డేస్ విల్ బీ దేర్ ఇన్ దట్ ఇయర్. మరి అటువంటి సంవత్సరంలో ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఉంటాయో చెప్పమన్నాడు. ఇక్కడ 1 వీక్ = 9 డేస్ కాబట్టి ఇక్కడ సింపుల్గా 7తో కాదండి 9తో మనం భాగించాలి. సో 9 50s ఆర్ 450గా తీసుకోవాలి. నో ద రిమైండర్ విల్ బి 4 అండి. కాబట్టి ఇక్కడ ఆడ్ డేస్ ఎంత అంటే సింపుల్గా మనం ఇక్కడ 4 ఆడ్ డేస్ అనేది సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు. అంటే 454ని 9తో భాగించినప్పుడు మనకు వచ్చినటువంటి అదనపు రోజుల సంఖ్య అండి. సో మనం ఇక్కడ అదనపు రోజుల సంఖ్య = ఎంత అవుతుందంటే 4 అవుతుందని చెప్పాలి. కనుక ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఎంత అంటే 3rd ఆప్షన్ అండి, 4 ఆడ్ డేస్గా మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం లేదు, ఏదైనా ఒక సంవత్సరంలో 454 రోజులు మరియు వారానికి 9 రోజులు ఉన్నాయని ఊహించుకుంటే అదే సంవత్సరంలో అదనపు రోజుల సంఖ్య ఎంత అంటున్నాడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 12th క్వశ్చన్ అండి. ఇఫ్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ దేర్ ఆర్ 541 డేస్ అండి, 541 డేస్ అండ్ 10 డేస్ ఇన్ ఏ వీక్. సో దెన్ హౌ మెనీ ఆడ్ డేస్ విల్ బీ దేర్ ఇన్ దట్ ఇయర్ అండి. రైట్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ
ఒక క్యాలెండర్లో 541 డేస్ ఉన్నాయంట. నెక్స్ట్ 10 డేస్ ఇన్ ఏ వీక్ అంటున్నాడు కనుక ఇక్కడ 10తోనే డివిజన్ చేయాలండి. 10 54 టైమ్స్ 540 అవుతుంది. నౌ ద రిమైండర్ విల్ బి 1 అండి. కనుక హౌ మెనీ ఆడ్ డేస్ విల్ బీ దేర్ ఇన్ దట్ ఇయర్, కనుక ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయంటే సింపుల్గా మనం 1 ఆడ్ డే ఉందని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి. ఒక అదనపు రోజుగా మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ 10 క్వశ్చన్స్ వరకు ఇక్కడ మనం చెప్పాము విషమ రోజుల సంఖ్య గణించడం అండి. సో దీని తర్వాత సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం విషమ రోజుల సంఖ్య గణించడంలోనే ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో అనేది ఇక్కడ మనం చేయటం జరిగింది. సో దీంట్లో మనకి ఇక్కడ సెకండ్ వీడియోలో ఏం చేస్తారంటే విషమ రోజుల సంఖ్య కొన్ని సంవత్సరాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది, సో దాని మీద కౌంటింగ్ ఆడ్ డేస్ అనేది ఎలా సాల్వ్ చేస్తామో అని ఇక్కడ తీసుకుందాం. అంటే మనం ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే మాట్లాడుతున్నామో సో ఫస్ట్ కాన్సెప్ట్ ద్వారా మనకి కొన్ని రోజులు ఇచ్చినప్పుడు ఆడ్ డేస్ ఎలా కనుక్కోవాలో చూసామండి. అలా కాకుండా కొన్ని ఇయర్స్ ఇస్తాడండి. సో హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ ద ఫస్ట్ 1800 ఇయర్స్ అన్నాడు. మరి మొట్టమొదటి 1800 సంవత్సరాలు ఎన్ని అదనపు రోజులు ఉన్నాయంటున్నాడు. కొన్ని ఇయర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఇక్కడ సో సాల్వ్ చేయాలనేది సో నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.